గాయపడ్డ తండ్రి హృదయం. హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబుల నుండి నలిగిన ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చేయి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు. ఉత్తి అన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడానికి చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లాళ్ళ నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పాడు, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్ళు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నింటికీ నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాణ్ణి చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నా కొడుకులు, కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లకు నేను భారం అవ్వడం మొదలైనాను. ఎంత ఒదిగి ఉంటున్నా వాళ్ళు నన్ను అంత దూరం పెట్టడం ఆరంభించారు. నేను వృద్ధుని కదా, కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా, అదీ లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు, చీత్కారాలు తప్పేవి కావు. భోజనం కన్నీళ్లతో కలిసి ఉప్పగా అయ్యేది. మనవాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మా నాన్న చూస్తే తిడతారనే భయంతో. ఎప్పుడు ఒకటే స్థాయి, ఎక్కడికైనా పోయి బతకొచ్చదా అని. పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా ఆమె నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు. చివరి క్షణాల్లో ఆవిడని పనుకోబెట్టిన ఈ ఇల్లును విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు. కానీ ఏం చేయను? కోడలి బంగారం దొంగిలించాడనే నెపంతో దొంగ అనే ముద్ర వేశాడు. కొడుకు కోపడ్డాడు, కానీ కొట్టలేదు. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగవచ్చు. తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం? ఎవరి కోసం బతకాలి? ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయాడు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని, వద్దు, చేతిలో ఉండనివ్వండి అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు, చాలా సంతోషం మీ ఉపకారానికి, ఏమీ అనుకోకండి. ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు, వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యం తీరని బాటసార్లా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం ఏటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒక రోజు పండుటాకు అవుతుంది అని. పండుటాకు లాంటి ఆ పెద్దలను పూలలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరూ చింతించడం లేదు. కావలసింది అక్కర్లేనిది అంటూ తేడా లేకుండా ప్రతిదీ షేర్ చేసి ఎంబీ అవ్వగొట్టే వాళ్ళు దీన్ని కూడా షేర్ చేయండి. ఎవరైనా ఒకళ్ళ మనసు మారినా చాలు. మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలి. కానివ్వండి. విన్నారుగా కదా, ఇది ఒక కలెక్షన్, అంటే సేకరించబడింది. ఈ కథ చదివినప్పుడు నాకు కూడా మనసు చాలా గాయమైంది, బాధపడ్డాను. ఇది అందరి జీవితాల్లో ఎవరో ఒక జీవితాలు జరుగుతూ ఉండొచ్చు, చెప్పలేము.
అయితే ఈ కథ విన్నప్పుడు మీకేమనిపించింది? ఎలా అనిపించింది? మీరెలా ఫీలయ్యారు? అరే! ఇలా జరగకుంటే బావున్నే అనుకున్నారా? ఎలా జరిగితే బాగుండనుకున్నారు? దీనికి మీరు సొల్యూషన్ ఎలా ఇస్తే బావుంటుందనుకుంటున్నారు? ఆ సొల్యూషన్ అనేది సామాజికంగా, కుటుంబ పరంగా లేకుంటే న్యాయపరంగా ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి. తర్వాత నేను మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్స్ ఇచ్చింది. సో, సీనియర్ సిటిజన్ సంబంధించి కొన్ని యాక్ట్స్ కూడా చేసింది. వాటి గురించి ఖచ్చితంగా నేను చెప్తాను. సో, మీ అభిప్రాయాలు చెప్పండి. ఫ్రెండ్స్, ఈ కథను విన్నారు కదా! ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర, మెయిన్ క్యారెక్టర్, అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ సమస్యను మనం కొంచెం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి, అతని ప్రాబ్లంని మనము 3 రకాలుగా అనుకోవచ్చు, విభజించవచ్చు. ఒకటి సోషల్, 2 ఫైనాన్షియల్, 3 లీగల్. అంటే ఒకటి సామాజిక పరమైంది, రెండోది ఆర్థిక పరమైంది, మూడోది చట్టపరమైంది. సో ఆ వ్యక్తి తన జీవితాంతం కూడా కష్టపడి పనిచేసి సంపాదించి తన కుటుంబాన్ని పోషించాడు. ఆ పనిలో తన భార్య ఎంతో సహకరించింది. పిల్లల్ని పెంచాడు, చదివించాడు, వాళ్ళకు ఉద్యోగాలు చెరుకు వాళ్ళకు తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా చేశాడు. తర్వాత ఏం చేశాడు, తన సంపాదించినటువంటి ఇంటి నుంచి ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలే తీసేసుకున్నారు, ఇచ్చాడు. చివరిలో ఎప్పుడైతే ఆస్తి పంపకాలు అయిపోయినాయో ఆ పిల్లలకి అతను భారం అయిపోయాడు అని బాధపడ్డాడు. ఒంటరి వాడైపోయి రోడ్డున పడ్డాడు. సో మనకు ఈ కథ ప్రారంభమయ్యేసరికి అతను ఒక హోటల్లో అన్నం కోసం ఉన్న 10 రూపాయలతోటి వచ్చినంత వరకు తిందామని ప్రయత్నించాడు. ఇప్పుడు మనం ఇది ప్రాబ్లం. మనం సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ సోషల్. అంటే ఆ వ్యక్తి తను చదువుకుంటున్నప్పటి నుంచి, ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా తన పని తాను చేసుకుంటూ మిగతా వాళ్ళతోటి తక్కువ సంబంధాలు కలిగి, అంటే ఇటు సమాజంలో కానీ అటు కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా పెద్ద కలిసే వ్యక్తిలా అనిపించలేదు. అంటే ఇటు కొన్ని వెల్ఫేర్ వాకర్స్ క్లబ్స్ అని కానీ, ఇటు ఏదైనా అనేక రకాల సంస్థలు, అసోసియేషన్స్లో అంటే 10 మందితో అతను తిరిగే వ్యక్తిగా అనిపించడం లేదు. రెండోది, వచ్చినటువంటి ధనాన్ని కూడా మొత్తం కూడా అతను మేనేజ్మెంట్ చేసుకోవడంలో కొంత అన్ఎడ్యుకేషన్ కనబడుతుంది. మూడోది లీగల్. తనకున్నటువంటి అధికారాలేంటి, చట్టపరంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చినవేంటి, ఎటువంటి యాక్ట్స్ ఉన్నాయి, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎట్లాంటి చట్టాలు చేసింది, ఆ సెక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అనేటువంటిది తెలియకపోవడం. సో నాకు అనిపించింది ఏంటంటే, సహజంగా ఎవరైనా సరే రిటైర్మెంట్ అయిపోతున్నామంటే లైఫ్ అంతా కూడా అయిపోయింది అనేటువంటి భావనలో ఉంటారు. ఉద్యోగం చేస్తున్నంతసేపు 100% ఫుల్గా ఎంగేజ్ అయ్యి ఉంటారు. వాళ్ళ టైం తెలియదు, రోజులు గడిచిపోతూ ఉంటాయి, బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. సో తమను తాము చాలా వరకు మర్చిపోతుంటారు. అలాంటప్పుడు వారు తమను తాము మేనేజ్ చేసుకోవడానికి కొంత యోగా చేయడం కానీ, అట్లనే ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి యోగాసనాలు అవి చేయడము, తర్వాత మెడిటేషన్ చేయడము, రోజులో కొంతవరకు తమను తాము పరీక్షించుకోవడము, ఒంటరిగా ఉండడము, తమతో తాము ఒంటరిగా ఉండగలగడము ఎవరి యొక్క సహాయం లేకుండా, అలా ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు అతనికి స్టాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, ఫైనాన్షియల్. సరే, అతను కష్టపడి సంపాదించి ఆస్తులు కూడబెట్టాక తన పిల్లలకి ఆస్తులు
యొక్క హక్కులు ఇచ్చాడు. విల్ ద్వారా సహజంగా అందరూ కూడా విల్ ద్వారా ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా ఇచ్చేయకుండా కొన్ని కండిషన్స్ పెట్టే విధంగా ఉండాలి. ఏంటంటే, మీరు నన్ను బాగా చూసుకోవాలి, నేను చనిపోయేంత వరకు మీ పిల్లలే వాళ్ళ బాధ్యత, నన్ను బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ చూసుకోని పక్షంలో ఆ ఆస్తి మొత్తం కూడా తిరిగి నాకే వచ్చేస్తున్నటువంటి కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా కనుక పిల్లలు ఆస్తి వచ్చాక తల్లిదండ్రులు కనుక నిర్లక్ష్యం చేస్తే అది ఒక అఫెన్స్ అవుతుంది, నేరము. క్రిమినల్ కేసు సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక రకంగా చీటింగ్ అవుతుంది అన్నమాట. నాన్న నువ్వు ఆస్తులు మాకు ఇచ్చావు, చూసుకుంటాము, బాగా చూసుకుంటాము అని చెప్పిన నువ్వు అనేటువంటి భరోసాతో ఇస్తారు. సో తీసుకున్న వాడిని రోడ్డు పడేస్తే కష్టం కదా, అదొక అఫెన్స్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించి క్రిమినల్ యాక్ట్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అందులో ప్రపంచంలో కూడా ఇటువంటి సమస్యను చూసి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దాన్ని బట్టి ప్రపంచ దేశాలను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 1999లో నేషనల్ పాలసీ అండ్ ఓల్డర్ పర్సన్స్ అనేది గవర్నమెంటే అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది 1999లో యుఎన్ జనరల్ అసెంబ్లీ కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసింది. దాన్ని బట్టి మన దేశంలో కూడా కొన్ని నేషనల్ పాలసీని ఏర్పాటు చేశారు. అందులో వయోవృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ చూసుకోవడం అనేది కొంచెం ఏర్పరిచారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి అసోసియేషన్స్, క్లబ్స్ వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడము, అలాగే ముఖ్యంగా స్త్రీలకు కూడా సంఘాలని ఏర్పరచాలి. వాటి ద్వారా మెంబర్స్ యొక్క బాగోగులు చూడాలి. తర్వాత వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి మానసికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన కౌన్సిలింగ్ ఇవ్వడము, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడము, వాడికి సంబంధించిన వాళ్ళు వయసు అయిపోయినా సరే ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అట్లా ఏమైనా ఏర్పాటు చేయడము. తర్వాత ముఖ్యంగా 2007 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది ఏర్పరిచారు. ఈ యాక్ట్ ప్రకారము పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనేది. ఒకవేళ ఏదన్నా తేడా వస్తే తల్లిదండ్రులు ఈ యాక్ట్ ద్వారా, సెక్షన్ ద్వారా వాళ్ళు ట్రిబ్యునల్స్ని అప్రోచ్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత నేషనల్ అండ్ స్టేట్ కమిషన్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఏర్పరచడము, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సీనియర్ సిటిజన్స్, అంటే సీనియర్ సిటిజన్స్ కోసము, వయోవృద్ధుల కోసం ప్రత్యేకమైనటువంటి జాతీయ స్థాయిలో కౌన్సిల్స్ ఏర్పరచడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ యొక్క సంరక్షణ కోసము ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయో తెలుసుకుందాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నెక్స్ట్ రూరల్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, రైల్వేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, లేబర్ అండ్ పంచాయత్ రాజ్, and departments of elementary education, literacy, secondary and higher education, road transport, highways, తర్వాత పబ్లిక్ ఎంటర్ప్రైజ్, రెవెన్యూ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఇటువంటి డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. దీంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎగ్జామ్షన్స్ ఇవ్వడము, వాళ్ళకు రిటర్న్స్లో వాటిల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సో నేను బ్రీఫ్గా ఈ విషయాన్ని
ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I request all senior citizens to know their rights available in the country through acts. Thank you. Please don't forget to subscribe our channel, Yours Jeevan. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో హ్యాపీ ఎండింగ్ లైఫ్.